నెల తిరిగితే ఈఎంఐ కట్టడానికి జేబులో చిల్లిగా కూడా ఉండదు, కానీ చేతిలో మొత్తం లక్షల రూపాయల ఐఫోన్ ఉండాలి. బండిలో పెట్రోల్ కొట్టించడానికి ఫ్రెండ్కి ఫోన్ చేసి రిక్వెస్ట్లు పెడతారు, కానీ వీకెండ్ వస్తే మాత్రం పబ్బుల్లో వందల రూపాయలు ఆరిపేస్తాడు. అప్పు చేసి పప్పు కూడా కాదురా బాబు, అప్పు చేసి యాపిల్ ఫోన్ వాడంటాడు ఈ కాలం యువత. అసలు ఎందుకురా మీకు ఈ ఫేక్ బతుకులు? వీళ్ళ బుర్రలో నడిచి ఆ సైకాలజికల్ మైండ్ గేమ్ ఏంటి? లెట్స్ డీకోడ్ దిస్ మేడ్ ఆఫ్ మై ఎగ్జామ్. చాలా మంది ఎలా ఉన్నారు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇలాంటి రిచ్ కిడ్స్ చాలా మంది ఉండే ఉంటారు కదా. అంటే అకౌంట్స్లో బ్యాలెన్స్ ఉన్న యాటిట్యూడ్లో మాత్రం అంబానీ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మనం ఈ ఫేక్ రిచ్ గల సైకాలజీని ఒక ఆట ఆడేసుకుందాం అమ్మ. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తాను, ఎందుకంటే ఇందులో మీ ఫ్రెండ్స్ బండారు మొత్తం బయటపడే ఛాన్స్ చాలా ఉంది. సైకాలజీలో దీన్ని ట్రాప్ ఆఫ్ సోషల్ కంపారిజన్ అంటారు. అంటే పక్కనోడికి చూసి మనం ఫీల్ అయిపోవడం. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి నిజంగా ధనవంతులు అవ్వాలని లేదు బాసం, జస్ట్ ధనవంతులా కనిపించాలి అంతే. హతిక దాంత్ కానీ కావు దెకానే అవరని హిందీలో ఒక డైలాగ్ ఉందమ్మ. అలా వీళ్ళ అసలు రంగు ఒకటైతే ఇన్స్టాగ్రామ్లో వేస్తే రంగు ఇంకొకటి అనమాట. మన వాడు కలిసి జీతం 20,000, కానీ వాడు వాడే వాచ్ మాత్రం 25,000. ఎందుకురా అంటే స్టేటస్ బ్రో స్టేటస్ అంటాడు. వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయంటే త్రివిక్రమ్ సినిమా డైలాగ్ చెప్పినట్టు, మనం బ్రతుకుతుంది మన కోసం కాదు, పక్కనోడికి ప్రూవ్ చేసుకోవడం కోసం అన్నట్టు ఉంటుంది. బ్రాండెడ్ బట్టలు వేసుకోకపోతే సొసైటీ ఎక్కడ తక్కువ చేసి చూస్తుందన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వీళ్ళని తినేస్తుంది. క్రెడిట్ కార్డులు యాప్లో దయ వల్ల ఇప్పుడు అప్పు పుట్టడం చాలా ఈజీ అయిపోయింది. దీనికి తోడు బైనో పేలట్ అంట, ఇది ఒక పెద్ద మనీ మ్యానిపులేషన్ ట్రిక్. దాన్ని వాడేసి బట్టలు ఫోన్లో కొనేసి ఆ తర్వాత ఏమైనా కట్టలేక జుట్లు పీకేసుకుంటా ఉంటారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది భయ్య, వి బై థింగ్స్ వి డోంట్ నీడ్ విత్ మనీ వి డోంట్ హ్యావ్ టు ఇంప్రెస్ పీపుల్ వి డోంట్ లైక్ అని. వీళ్ళ పరిస్థితి కూడా సేమ్ ఇదే భయ్య. నిజమైన రిచ్నెస్ అనేది సైలెంట్గా ఉంటుందమ్మా. ఫేక్ రిచ్నెస్ మాత్రమే లౌడ్గా అరుస్తూ ఉంటుంది. నీ క్యారెక్టర్ నిలబెట్టుకోవడానికి గుస్సి బెల్ట్ అవసరమా? నీ కాన్ఫిడెన్స్ వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కోసం, లేని కొన్ని స్టేటస్ కోసం అప్పులు ఊబులు కూరుకుపోయి జీవితాన్ని నాశనం చేసుకోకుండా బాబు, ఉన్నంతలో ప్రశాంతంగా బతకడం నేర్చుకోండి. మరి మీ గ్యాంగ్లో ఇలా అప్పులు చేసి ఆర్భాటలు పోయే ఫేక్ రిచ్ బ్యాచ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని మొహమాటం లేకుండా షేర్ చేయండి. కింద కామెంట్స్లో వాళ్ళ పేర్లను కూడా ట్యాగ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. మన 1000 సబ్స్క్రైబ్ మైల్ స్టోన్ మాత్రం చాలా దగ్గరలో ఉంది మామ, త్వరలో కొట్టేద్దాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.